పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ గారు, ఈఎన్సీ ఆర్డబ్ల్యూఎస్ సురేందర్ రెడ్డి గారు, గౌరవ ప్రభుత్వ సలహాదారు గ్రామీణ నీటి సరఫరా శాఖ యానేశ్వర్ గారు, గౌరవ సహచర శాసనసభ్యురాలు సోదరి బుడిగే శోభ గారికి, గౌరవనీయులు రాముల్ నాయక్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన యూనిసెఫ్ ప్రతినిధి గారికి, మీడియా మిత్రులకు, మరి దాదాపుగా తెలంగాణలోని 9 జిల్లాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు నిర్మల్ గ్రామ పురస్కారాన్ని అందుకోబోతున్న 36 గ్రామాల సర్పంచ్లకు, అదే రకంగా పంచాయతీ కార్యదర్శులకు, మరి మిగతా ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. మరి నిర్మల గ్రామ పురస్కారాన్ని అందుకున్న గ్రామాల సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే మనకు 8700 దాకా గ్రామాలు ఉన్న విషయం మీకు తెలిసిందే. మరి 8700 గ్రామాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే నేను కొంత సమాచారాన్ని సేకరించి ఉన్నాను. ఈ 8700 గ్రామాల్లో కేవలం 479 గ్రామాలు మాత్రమే, అంటే దాదాపుగా ఒక 5.5% మాత్రమే, మొత్తం రాష్ట్రంలోని గ్రామాల్లో 5.5% గ్రామాల్లో మాత్రమే మనం బహిరంగ మలమూత్ర విసర్జన లేని 100% టాయిలెట్లు నిర్మించుకున్న గ్రామాలుగా ఇప్పటిదాకా మనం గుర్తించినాం. అంటే ఇంకా చేయాల్సిన పని ఎంత ఉన్నదో చెప్పడానికి ఈ మాట నేను చెప్తా ఉన్నాను. ఈరోజు దాదాపుగా అంటే 94.5% గ్రామాల్లో తెలంగాణలో ఇంకా కూడా బహిరంగ మలమూత్ర విసర్జన జరుగుతూ ఉందనేది చేదైన కఠోరమైన వాస్తవం. అయితే సమస్యను గుర్తించినప్పుడే, సమస్యను అర్థం చేసుకున్నప్పుడే, సమస్య పట్ల అవగాహన ఉన్నప్పుడే మనం పరిష్కారాలు కూడా వెతికే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే మీరు లింగపల్లి గ్రామానికి సంబంధించి ఒక చిన్న వీడియో చూసినారు. మీరందరూ కూడా ఎంతో కొంత ప్రేరణ పొందే ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. సైదులింగం గారు నిజానికి ఈరోజు ఆహ్వానించినాం, కానీ ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆ సర్పంచ్ గారు రాలేకపోయినారు. లేదా వారి ద్వారానే ఇక్కడ మాట్లాడించి మీ అందరికి కూడా కొంత ప్రేరణ కూడా కల్పించాలనుకున్నాం, కానీ ఆయన దురదృష్టవశాత్తు అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయినాడు. కానీ తలుచుకుంటే, గట్టిగా పట్టుబడితే కేవలం 48 గంటల్లోనే, ఎక్కువ రోజులు కూడా కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 12 నెలలు కాదు, 48 గంటల్లోనే మన గ్రామానికి సంబంధించి మరి గట్టిగా మనం సంకల్పిస్తే సాధ్యం చేయలేనిది, సాకారం కానిది ఏది కూడా ఉండదని చెప్పి సైదులింగం గారు, లింగుపల్లి గ్రామం ఈరోజు మనందరికీ కూడా ప్రత్యక్షంగా రుజువు చేసిందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే నిజంగా కూడా ఇప్పుడు రేవంత్ పీటర్ గారు ఒక మాట అన్నారు, ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అన్నా, మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ తెలంగాణ అన్నా, మంత్రిగా నేనేం చెప్పినా, కార్యదర్శిగా వారేం చెప్పినా, అల్టిమేట్గా గ్రామాల్లో ఉండేది మీరు. గ్రామాల్లో మీరు కనుక గట్టిగా తలుచుకుంటే, గ్రామాల్లో గ్రామ సర్పంచ్గా, గ్రామ పంచాయతీ కార్యదర్శిగా మీరు కనుక మా గ్రామం మరొక లింగుపల్లి ఎందుకు కాకూడదు, మా గ్రామం మరొక గంగదేవిపల్లి ఎందుకు కాకూడదు అని మీరు గట్టిగా సంకల్పిస్తే తప్పకుండా అసాధ్యాలను కూడా సుసాధ్యాలుగా చేసుకునే మరి సత్తా మనకుందన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎవరో రారు ఏదో చేయరు. డెఫినెట్గా గవర్నమెంట్లు మీకు ఇవ్వగలిగినది ప్రేరణ, ఆర్థికపరమైన ప్రేరణ, మరి అదే రకంగా ఇతర గ్రామాలు కానీ, ఇతర రాష్ట్రాలు కానీ, మరి ఇతర ప్రాంతాలు కానీ ఏం చేస్తున్నాయో చూపెట్టి మీకు కొంత సామాజిక పరమైన ప్రేరణ, ఈ రకంగా మీకు కొంత చేయూతీయగలుగుతాయి తప్ప సంపూర్ణంగా మరి ఒక మంత్రి గారో లేకపోతే ఒక అధికారో వచ్చి మన గ్రామంలో మాత్రం కూర్చొని చేయరు. చేసుకోవాల్సింది మనమే. ముఖ్యంగా ఈ గ్రామ పారిశుద్ధ్యానికి సంబంధించి 3 పార్శ్వాలు ఉన్నాయి, 3 కోణాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, 8700 గ్రామాల్లో కేవలం 479 గ్రామాల్లో మాత్రమే 100% మరుగుదొడ్లు ఉన్నాయి. అంటే ఇంకా 94.5% గ్రామాల్లో లేవు. ఇదొక కోణం. రెండో కోణం, గ్రామాల్లో మరి ఈరోజు మనం గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తాగునీటి సరఫరా పెంచి సురక్షితమైన మంచినీరు మీకు అందించి ఒక్కో మనిషికి గ్రామాల్లో 100 లీటర్ల చొప్పున, అంటే ఇంట్లో కుటుంబంలో 4 వ్యక్తులుంటే, కుటుంబ సభ్యులుంటే ఒక రోజుకు వారికి 400 లీటర్లు సరఫరా చేసే విధంగా, అంటే మనిషికి 100 లీటర్ల చొప్పున ప్రతిరోజు సరఫరా చేసే విధంగా బృహత్తరమైన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ కూడా మన శ్రీకారం చుట్టడం మీకు తెలుసు. నీళ్ల కోసం మహిళలు రోడ్డు మీదకి రావడం, బిందెలు పట్టుకోవడం, ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, వారి మార్గదర్శకంలో మరి
గతంలో సిద్దిపేట శాసనసభ్యుడిగా 1998 ప్రాంతంలో వారు ఏ ఘన విజయాన్ని అయితే సాధించినారో అది ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం కూడా మనం చేస్తున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. సురక్షిత మంచినీరు ఇస్తాం, కరెక్టే. డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఇచ్చినాక మంచినీరు ఇస్తాం. ఇంటింటికి 100 లీటర్లు, మనిషికి 100 లీటర్ల చొప్పున ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులుంటే అన్ని లీటర్ల నీళ్ళు ఇస్తాం. కానీ దీనివల్ల ఇంకో సమస్య కూడా మనకు రేపు రాబోతా ఉన్నది. ఇప్పటి నుంచి ఆలోచించుకోకపోతే, ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించుకోకపోతే ఇంకో సమస్య కూడా రేపు మనకు వస్తుంది. అదేంటిదంటే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అంటే ద్రవ వ్యర్థ పదార్థాల మరి మేనేజ్మెంట్, నిర్వహణ. ఎందుకంటే ఒకసారి ఇంత పెద్ద మొత్తంలో నీళ్ళు ఇచ్చినప్పుడు మన డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేకపోతే, మన సివరేజ్ వ్యవస్థ చక్కగా లేకపోతే కొత్త సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అందుకే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా మరి సమాంతరంగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. మరి దానికి సంబంధించి కూడా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ, డ్రైనేజ్ నిర్మాణం కానీ, మురుగునీరుని మరి బ్రహ్మాండంగా రేపటి రోజున మరి ఇంత పెద్ద మొత్తంలో నీళ్ళు వచ్చినప్పుడు మరి దాన్ని వినియోగించుకుంటున్నప్పుడు మళ్ళీ మడుగులు కట్టి ఎక్కడికక్కడ గ్రామాల్లో మళ్ళీ ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. అదే రకంగా ఇంకోవైపు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, వాటికి సంబంధించి కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మీరు మొన్న చూసినారు స్వచ్ఛ భారత్ అని, స్వచ్ఛ తెలంగాణ అని కేవలం ఈ కార్యక్రమం ఫోటోల వరకే పరిమితం కాకూడదని. అంటే ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఎట్లయిపోయినాయంటే ఒక రకంగా చెప్పాలంటే కేవలం కొన్ని చూసినాం చాలా గమ్మతైన విషయాలు. ఫోటో దిగతందుకు కొంత బలాటం అంటే రాజకీయ నాయకులకు లేని చెత్తను కూడా ఎయిర్పోర్ట్స్ తెచ్చి మళ్ళీ దాన్నే సాఫ్ చేసినట్టు ఫోటోలు దిగిన గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కాకుండా అట్లా ఏదో ఒక నిమిషం కోసం పత్రికలలో ముందు 2 చీపుర్లు బట్టి ఊడ్చినట్టు ఫోటో దిగినట్టు అవతల పడ్డట్టు కాకుండా పద్ధతిగా చేయాలి, శాశ్వత ప్రాతిపదికన చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ఎంత పట్టుదలతో మరి వారం రోజుల పాటు నిర్వహించినారో కూడా మీరు చూసినారు. అది కేవలం ఒక వారం కార్యక్రమం కాదు, అది నిరంతరంగా రాబోయే 4 ఏళ్ళు కూడా ప్రతి నెల ఒక రోజు, ఈ నెల కూడా మళ్ళీ 21వ తారీఖు అనుకుంటా, రేపా మరి 17వ తారీఖు ఈ నెల కూడా మళ్ళీ దానికి సంబంధించి ఎవరెవరినైతే ఇన్ఛార్జీలుగా నియమించారో వారి పర్యవేక్షణ నిరంతరం కొనసాగే విధంగా ఎక్కడికక్కడ మరి వారు తీసుకున్న కార్యక్షేత్రం ఏ రకంగా ఉన్నది, బాగున్నదా బాగలేదా ఆ నిరంతర పర్యవేక్షణ కూడా కొనసాగే విధంగా ముఖ్యమంత్రి గారు కొన్ని నియంత్రణలు కూడా, స్వీయ నియంత్రణలు కూడా విధించడం జరిగింది. అంటే ఈ రకంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఇళ్లలో మరి తడి చెత్త ఉంటుంది, పొడి చెత్త ఉంటుంది. దాన్ని వేరు చేయడానికి కూడా చాలా అవసరం. ఎందుకంటే తడి చెత్తను వేరు చేసి పొడి చెత్తను కనుక మనం పక్కన పెట్టి ద్వారా విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసే అవకాశం మనకున్నది. సో ఈ రకంగా కొంత ఆలోచనాత్మకంగా ఈ 3 కోణాలు కూడా మనం చూడవలసిన అవసరం ఉన్నది. కేవలం టాయిలెట్లు ఒకటే కాదు, పారిశుద్ధ్యానికి సంబంధించి 3 ముఖ్యమైన కోణాలు. ఒకటి టాయిలెట్లు, రెండవది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, మూడవది లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ. ఈ 3ంటిని కూడా ఆకలింపు చేసుకొని మరి ఒక మిషన్ మోడ్లో పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినారు 36 లక్షల టాయిలెట్లు కట్టాలి మనం, 1 కాదు 2 కాదు. ఇందాక నేను చెప్పినట్టు ఇంకా 94.5% గ్రామాల్లో ఇంకా కూడా టాయిలెట్లు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. లింగుపల్లిలో ఏ రకంగానైతే 48 గంటల్లో చేసుకున్నామో అదే పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాలని కొన్ని ఆలోచనలు కూడా చేస్తా ఉన్నాం. ఈ శుక్రవారం మేము పంచాయతీరాజ్ విభాగం తరఫున అందరం కూడా కూర్చొని జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్లు రూపొందిస్తాం. ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్లో ఏ రకంగానైతే అక్కడ కలెక్టర్ గారు, అక్కడి మరి స్థానిక అధికారులు, జిల్లా యంత్రాంగం మొత్తం పూనుకొని మేము ఒక చోట చేసి మరి ఇతరులకు ప్రేరణగా నిలబడాలని ఆ జిల్లా ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నదో ప్రతి జిల్లా కూడా ఇక్కడ మన డిపిఓలు ఉన్నారు, జిల్లా పరిషత్ సిఇఓలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. మరి అందరం కూడా సమన్వయంతో, కేవలం కలెక్టర్ ఒక SCRWS ఉన్నట్టు కాకుండా అందరం కూడా సమన్వయంతో కనుక మనం ఒక ఆలోచనాత్మకంగా ప్రణాళికబద్ధంగా కనుక మనం అనుకున్నట్టయితే తప్పకుండా ఈ విజయాలన్నీ కూడా సాధించవచ్చు. మీరు ఇంకొక ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తున్నది మీరు గమనిస్తూ ఉండాలి. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి చాలా కీలకమైన మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, సర్పంచులందరూ ఎంతో కాలంగా, దశాబ్దాల కాలంగా డిమాండ్ చేస్తున్న మరి గౌరవ వేతనానికి సంబంధించి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. తొందరలో ఆదేశాలు కూడా వస్తూ ఉన్నాయి. మీ అందరికి కూడా తొందరలో ఆ పెన్షన్ వేతనాలు కూడా అందుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా పంచాయతీలను పరిపుష్టం చేయకపోతే, రాష్ట్ర స్థాయిలో మనం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా పంచాయతీలను గనక పరిపుష్టం చేయకపోతే, గట్టిగా బలోపేతం చేయకపోతే లాభం లేదు అన్న ఉద్దేశంతో ఈరోజు కొంత ఇబ్బంది అయినా సరే మరి మనం ముందుండాలన్న ఉద్దేశంతో మనం
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో పారదర్శకంగా పన్ను వసూళ్లకు కూడా సంబంధించిన కార్యక్రమాన్ని కూడా చేపట్టినాం. ఎందుకంటే మన శక్తి ఏందో మనకే తెలియదు. చాలా ఊర్లలో నిజానికి మనం ఈ ప్రయత్నం ప్రారంభించినప్పుడు కొంత ప్రతిఘటన ఎదురైంది. కట్టే అలవాటు లేదు, గర్పట్టి కట్టే అలవాటు లేదు, మనకు ఇతర ఏ కార్యక్రమాన్ని చేసే అలవాటు లేదు. కానీ మళ్ళీ సర్పంచ్ ఇంటి ముంగటికి వెళ్ళిపోతుంటే మాత్రం ఆయన ఆపి దులిపే అలవాటు మాత్రం ఉంది. ఇది చూసినావా, గది చూసినావా ఎట్లుంది, నువ్వు గర్పట్టి కట్టినావా అంటే దానికి సమాధానం రాదు. కానీ గిదెట్లుంది గదెట్లుంది అని చెప్పి ఊళ్ళో ఉండే సర్పంచ్ల మీద ఇరుసుకపడ్డం మాత్రం ఒక అలవాటుగా మనకున్నది. అందుకే ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. వాళ్ళకి అర్థం కావాలి, ఇది మాది, మా ఊరు, మా ప్రభుత్వం, ఇది మనది, సర్పంచ్ అంటే ఎవరో కాదు, మనోడే, మన కోసం మనం ఎన్నుకున్న ప్రతినిధే అని ఒక అవగాహన వస్తే, మనం కట్టే ప్రతి పైసా పన్ను కూడా మన బాగు కోసమే వినియోగిస్తున్నారని ఒక నమ్మకం కుదిరితే తప్పకుండా అద్భుతాలు చేయొచ్చు. అందుకే మా పంచాయతీరాజ్ కమిషనర్ గారి, పంచాయతీరాజ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు గతంలో మనం పదవీ బాధ్యతలు స్వీకరించినాడు కేవలం తెలంగాణ రాష్ట్రంలో 36% మాత్రమే పన్ను వసూలు జరిగేది. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఆ సంఖ్యను డబుల్ చేసి 72% పన్ను వసూలు కూడా మనం సాధించినామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. దీనివల్ల వచ్చేది మనకు వేల కోట్ల రూపాయలేం కాదు, వచ్చేది వందల కోట్ల రూపాయలే. కానీ తద్వారా గ్రామ పంచాయతీకి ఆ బలం పెరుగుతుంది, గ్రామాల్లో కూడా ఒక ఆలోచన కలుగుతుంది. అయితే ఈ క్రమంలో నేను మా పంచాయతీరాజ్ కమిషనర్ గారికి చెప్పిన, అమ్మ మీరు ఒక పని చేయండి, అక్కడ ఇక్కడ కాదు, నా నియోజకవర్గమైన సిరిసిల్లల్ని ప్రారంభించండి. ఎందుకంటే ఇతరులకు నీతులు చెప్పే ముందు నేను చక్కగా ఉండాలి. మరి నా నియోజకవర్గంలోనే 100% పన్ను వసూలు కాకపోతే నేను వేరే వాళ్ళకి ఏం చెప్తా అని చెప్పి వారిని అడిగి మా సిరిసిల్ల నియోజకవర్గంలో మొదలు 100% పన్నులు పూర్తి చేసే ప్రయత్నం ప్రారంభించింది. ఇక ప్రారంభించిన క్రమంలో మాకు కూడా మీ అందరికి ఎదురైనట్టే మాకు కూడా కొన్ని తిప్పలు ఎదురైనాయి. ఒక ఊళ్ళే అందరు కట్టిండ్రు పన్ను, దాదాపుగా ఒక సేటు కట్టలేదు. ఊరు పేరు ఆ సేటు పేరు బాగుండదు, ఆయన బాధపడతాడు, కానీ కట్టలేదు. అది నా నియోజకవర్గంలోనే. మళ్ళీ ఆ సేటు మళ్ళీ మన పార్టీ అయినా. అయితే మాకు మా ఆర్డీఓ గారు ఫోన్ చేసి చెప్పిండ్రు, సార్ అందరు కడతాను కానీ సేటు కట్టా అంటుండు సార్ అని. ఎందుకు కట్టడా, ఆయనకి ఏమైంది, మంచిగానే ఉన్నాడు, పైసలు మంచిగానే ఉన్నాయి కదా అంటే, డబ్బులు ఉన్నాయి కానీ కట్టా అంటుండు సార్, ఒక 4 లక్షలు ఏదో కట్టేది ఉన్నది, ఎప్పటి నుంచో కడతలేడు, జర మీరు ఫోన్ చేయండి అన్నాడు. చేసిన ఆ సేటుని అడిగిన, ఏమైనా సేటు మొత్తం ఊరంతా కట్టినాక నువ్వు కట్టకపోతే ఇజ్జత్ పోదావా, నువ్వు అన్నదానిలో మళ్ళీ నా మనిషివి, నా పార్టీనివి, ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పి నేను అడిగితే బుదరకిచ్చినట్టు అడితే చెప్పిండు, అవు సార్ కడతా, కాకపోతే నేను కట్టే పైసలు ఎటు పోతున్నావు నాకేమెరక, ఎవడు తింటుండో ఏం సంగతో. అంటే ప్రజల్లో ఆ నమ్మకం లేదు. నేను కట్టే పైసలు, నేను పన్ను రూపంలో కడుతున్న పైసలు మళ్ళా నాకే వస్తాయి అనే ఒక నమ్మకాన్ని మనం కలిగించాలి ఇప్పటిదాకా. ఇప్పుడు కలిగించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు, గ్రామాల్లో తెలంగాణలోని 9 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేపడతా ఉన్నాం. ఈ ప్రతి చోట రోడ్డు కట్టే కాడ కానీ, రేపు మనం తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ లో పైపులు వేసే కాడ కానీ రేపు బోర్డులు పెట్టబోతా ఉన్నాం. స్పష్టంగా పెడతాం, స్పష్టంగా చెబుతాం, ఇది మీ పైసలే, మీ పైసలతోని ప్రభుత్వం చేస్తున్న పనిలే తప్ప మేమేదో మా ఇంటికి పొలమేమో అమ్ముకొని వచ్చి కడతలేము, మీరు కట్టే పైసలకే మళ్ళీ మీకు సేవల రూపంలో అందిస్తా ఉన్నామని చెప్పి ప్రజా పన్నులతో ప్రజల పనులు అనే ఒక నినాదంతో మరి ఈరోజు ప్రతి గవర్నమెంట్ పని దగ్గర కూడా బోర్డులు పెట్టబోతా ఉన్నాం. తద్వారా ప్రజలకు ఒక నమ్మకం కలగాలి, అగో ఇది మా పైసలతోనే చేస్తుండ్రు, ఇది మేం కట్టిన పైసలతోనే మరి రేపటి రోజున అభివృద్ధి జరుగుతుంది, మనం పన్నులు కట్టకపోతే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అనే ఆలోచన ప్రజల్లో కూడా కలగాల్సిన అవసరం ఉన్నది. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మనం మన రాష్ట్రాన్ని నిజంగా బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే కొన్ని ప్రాథమిక అంశాల్లో మనం అన్ని రాష్ట్రాల కంటే ముందుండాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకి ఒకవైపు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇంటింటికి మంచినీరు ఇస్తామని, ఇంకోవైపు మిషన్ కాకతీయ పేరుతో ప్రతి ఊళ్ళో ఉన్న చెరువులు బాగు చేసుకుంటా ఉన్నాం, ఇంకోవైపు మరి రాబోయే మార్చి నుంచే రైతన్నలందరికీ వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన కరెంటు, పగటిపూట కరెంటు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఎన్నిటితో పాటుగా రోడ్ల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఎప్పుడు గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా గ్రామీణ రహదారులకే R&B అదే విధంగా పంచాయతీరాజ్ కలిపితే 10,000 కోట్ల రూపాయల పైచిలకు ఈ రోజు కేవలం గ్రామీణ రహదారులకి, మళ్ళీ పట్టణ రహదారులు వేరు, గ్రామీణ రహదారులకే పెద్ద మొత్తంలో డబ్బులు కూడా కేటాయించుకున్నాం. ఈ రకంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోయే క్రమంలో గ్రామాలు నిజంగా కూడా దేశానికి, దేశ ప్రగతికి పట్టుకొమ్మలని మనం అనుకున్నప్పుడు మరి గ్రామాల్లో కూడా మనం కొన్ని అద్భుతాలు చేసి చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. నిజంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నా, నిన్నగాక మొన్న 3 రోజుల పాటు మనకిక్కడ మన పంచాయతీరాజ్ విభాగం అపార్డులో మనకు ఒక జాతీయ స్థాయి సదస్సు జరిగింది. జాతీయ గ్రామీణ కార్యదర్శి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా వస్తే అందరి ముందు కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి గారు విజయానంద్ గారు మన పంచాయతీరాజ్ సెక్రటరీ గారిని, పంచాయతీరాజ్ కమిషనర్ గారిని
అభినందించి ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను చూసి నేర్చుకోండి, ఏ రకంగా వాళ్ళు మరి పన్ను వసూలు చేస్తా ఉన్నారు, ఏ రకంగా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా తెలంగాణలో గ్రామాలు ముందుకు పోతున్నాయో, కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా మరి ఏ రకంగా వాళ్ళు చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారో చూసి నేర్చుకోండి అని చెప్పి కూడా వారు మరి సందేశం ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప, మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మరి మనం తలుచుకుంటే ఏ రకంగానైతే పంచాయతీల్లో ఈరోజు పన్ను చెల్లింపులు కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ మరి మనం ఒక పద్ధతి ద్వారా, ఒక క్రమ పద్ధతి ద్వారా మరి ఈరోజు ప్రజల భాగస్వామ్యంతోనే ఈ విజయాలు సాధించవచ్చు అనే ఒక స్ఫూర్తిని దేశం మొత్తానికి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము. అదే పద్ధతిలో ఒక మిషన్ మోడ్లో, ఒక యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్యాన్ని కూడా ఒక సవాల్గా తీసుకున్నట్టయితే ఇదేమి గొప్ప మనం సాధించలేనిది మాత్రం కాదని మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే సెక్రటరీ గారు అన్నారు, ఈసారి 36 గ్రామాలే వచ్చినాయి, వచ్చే సంవత్సరం 3600 గ్రామాలు రావాలి, నిర్మల్ గ్రామ పురస్కారం గెలుచుకోవాలి, ఇట్లా చిన్నగా పెట్టినట్టు కాకుండా ఒక పెద్ద ప్రదేశంలో పెట్టుకునే పరిస్థితి మనకు రావాలన్నారు. నేను కూడా మనసారా కాంక్షిస్తా ఉన్నా, తప్పకుండా ఆ పరిస్థితి రావాలి. ఇలానే చాలా మంది మిత్రులు నిలబడడానికి మరి కూర్చోడానికి చోటు లేక జాగా లేక నిల్చున్న పరిస్థితి ఉన్నది. తప్పకుండా మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వం మీరు నడుం బిగించి గ్రామ సర్పంచులుగా, గ్రామ ప్రభుత్వానికి నేతగా, గ్రామ ప్రభుత్వానికి పెద్దగా సారథిగా మీరు ముందుకు వస్తే మీకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. మీకు 100కు 100% మీరు ఒకవేళ కనుక ఛాలెంజ్గా తీసుకొని, ఒక సవాల్గా తీసుకొని పారిశుద్ధ్యాన్ని, ఎందుకే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏ మంత్రి రారు, ఏ కార్యదర్శి రారు, పంచాయతీరాజ్ కమిషనర్ ప్రతి ఊరు కూడా తిరగలేరు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ సర్పంచే కథానాయకుడు కావాలి, ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారే కథానాయిక కావాలి. మీరే ముందుండాలి, మీరే నడిపియాలి. దానికి మీకు మా వైపు నుంచి ఏం కావాలో మీరు స్పష్టంగా చెప్పినట్టయితే సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకారం అందించి మీకు డబ్బుల పేమెంట్ల విషయంలో కానీ ఇంకో దగ్గర కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు మరి బహిరంగ మలమూత్ర విసర్జన లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే 4 ఏళ్లలో తీర్చిదిద్దుకునే దిశగా మరి అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రయాణాన్ని ఈరోజు ఏదైతే ప్రారంభించినామో బ్రహ్మాండంగా దాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి మిగతా వివరాలన్నీ కూడా పెద్దలు చెప్పినారు. చివరిగా మళ్ళీ ఒకసారి నేను మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, తప్పకుండా తొందరలోనే ఒక టైం బౌండ్ ప్రణాళికను ప్రకటిస్తాం. ఈ వారం 10 రోజుల్లోనే అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా అవసరమైతే ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరి ఏ రకంగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ముందుకు పోబోతా ఉన్నది. ఒకవైపు ఉపాధి హామీ నిధులున్నాయి, ఇంకోవైపు మనకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న నిధులున్నాయి. మరి రెండింటిని కూడా సమన్వయం చేసుకొని మరి ఏ రకంగా తెలంగాణలోని 8700 గ్రామాలన్నింటిలో కూడా సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని మరి సాధించే దిశగా ఇంతకుముందు నేను చెప్పిన 3 కోణాల్లో మరి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా సారథులై ముందుండి మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునే కోణంలో మరి కలిసి పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మన శాఖ అధిపతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటుందా? ఆ సాహసం చేస్తుందా? హరిహర బ్రహ్మాదులు అడ్డమచ్చిన, నీ తాత జేజమ్మలు అడ్డమచ్చిన, 1 కోటి మంది చంద్రబాబు నాయుడు కొంగ జపాలు చేసిన మీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తాను నేను మనవి చేస్తా ఉన్నా.